సరే సార్. ఇందాక ఇంట్లో పోటీ మోహన్ రాసిన పేర్లన్నీ చెప్తారా? రాసినవా? ఇది మళ్ళీ మాల ఓరు తక్కువ ఇబ్బంది పడుతుంది, నేను పైసలు అవుతాను మళ్ళీ సార్ రాలేదా? చూడు ఫోటో సార్ అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డెకాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు. 21లో మెడికొండూరులో వీళ్ళు సగం గ్యాంగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నారు. తర్వాత ఇడులపాడు పల్నాడు జిల్లాలో హైవే డెకాయిటీస్ 2 హైవే డెకాయిటీస్లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ పాణ్యం, సిసిఎస్ పాణ్యం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళ అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది. వీటికి పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీం, ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అంకన్న గాడి మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు.
మేజర్ కేసెస్లో కానీ ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్లో 7 years. తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు, 16 కేసెస్లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు, 7 కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసుల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో NBWs పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో ఈ మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు వీళ్ళు ఏదో ఫారెస్ట్లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన DIG గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు CI పాణ్యం టీమ్కి, CCS టీమ్కి, అంత స్టాఫ్కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము. చాలామంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్ అంతే. ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉంటే చెప్తాను.